Hi everyone, this is Dr. Shashikant, Senior Consultant Cosmetic Surgeon. మనము ఫేస్ అపియరెన్స్ ఆర్ ఫేస్ షేప్ని కంప్లీట్గా చేంజ్ చేయొచ్చా? కంప్లీట్గా చేంజ్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్ని జెనెటిక్ ఫేషియల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది కంప్లీట్గా మనం మార్చలేము. అది ఏమవుతుందంటే మన స్కల్ బేస్, మ్యాండిబులర్ విడ్త్, వీటన్నిటి బేసిస్ మీద ఒక జెనెటిక్ మేకప్ ఉంటుంది, అది మనం మార్చలేము. కొంత మార్పులు చేయవచ్చు. సో కొన్ని చిన్న మార్పుల నుంచి కొంత సిగ్నిఫికెంట్ మార్పులు చేయవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్, అంటే కళ్ళ దగ్గర రింకిల్స్ ఆర్ ఫైన్ రింకిల్స్ ఆర్ మ్యాసెటర్ అంటే మన జా బోన్, ఇక్కడ ఈ మజిల్ ఉంటుంది, మనం టైట్ చేసినప్పుడు ఈ మజిల్ని బొటాక్స్ ఇంజెక్ట్ చేసి వాటిని స్మూత్ చేయొచ్చు. స్మూత్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ రింకిల్స్ డిజపియర్ అవుతాయి, ఎస్పెషల్లీ కంటి దగ్గరది. ఈ మెసెటర్ దగ్గర బొటాక్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రామినెన్స్ ఏదైతే ఉంటుందో, కొంతమందికి ఇది బాగా ప్రామినెంట్గా ఉంటుంది, అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాగే ఫిల్లర్స్ యూజ్ చేయొచ్చు. ఫిల్లర్స్ అంటే మనము హైలరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ఉంటాయి, అవి టెంపరీ అనమాట. అవి ఏమవుతుంది, కొన్ని చీక్ ఏరియాస్లో కానీ, జాలైన్ అంటే ఈ జాలైన్ ఏరియాస్లో కానీ, కంటి చుట్టూ కానీ ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉంటే అక్కడ ఫిల్లర్స్ యూజ్ చేసి ఆ ఏరియాని ఫిల్ చేయొచ్చు, ఆ ఏరియాని కొంచెం మోర్ యూత్ఫుల్ అపియరెన్స్ ఇవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు మనకి స్కెలిటల్ అంటే బోనీ లెవెల్లోనే కొంచెం డిఫార్మిటీస్ ఉండొచ్చు. సో కొంచెం లోయర్ జా అంటే కింద మన జా ఏది కొంచెం వెనక్కి పోయి రావడం, ముందుకు రావడం ప్రామినెంట్గా, సో వాళ్ళకి జినియోప్లాస్టీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. అలాగే బైమాక్సిలరీ సర్జరీ అంటారు, అప్పర్ జా ముందుకు వెనక్కి రావడం, లోయర్ జా ముందుకు వెనక్కి తీసుకురావడం. సో ఇట్లాంటివి కొన్ని సర్జరీస్ ద్వారా మనము ఫేషియల్ అపియరెన్స్ బెటర్ లుకింగ్ చేయవచ్చు, కానీ కంప్లీట్ ఫేస్ మాత్రం చేంజ్ చేయలేము.